ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఎక్కడికి? మన ఇంటికి. సారీ, నా ఇంటికి. నీ ఇంటికా? నేనా? కలగంటున్నావా? అదేంటి, వస్తానన్నావుగా. నీకు చెప్పానా? అంజలికి చెప్పావు కదా. అయితే అది నీకు అంజలి అంజలి నీకు కనిపించిందా? ఓ, కనిపించడమే కాదు, కలిసే వచ్చారన్నమాట. చెప్పు, ఎందుకు అంజలిని పంపించేయాలని చూసా? ఆగు. మర్యాదగా చెప్పి ఆ తర్వాత కదులు. ఎందుకు ఆమెను పంపించేయాలనుకున్నావు? నాకు ద్రోహం చేసింది కాబట్టి. గీత, షటప్! నా పేరెత్తకు. నీ నోటి నుంచి నా పేరు వింటుంటేనే నాకు కంపరంగా ఉంది. ఎందుకు దాన్ని పంపించాలనుకున్నానో నీకు తెలీదా? సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ అడుగుతున్నావు. చెప్పమంటావా? నువ్వు మొగుడిగా ఉండి నన్ను మోసం చేసినందుకో, స్నేహితురాలుగా ఉండి అది ద్రోహం చేసినందుకో. అందుకు పంపించాను. చాలా మరి నువ్వు నాకు చేసిందాన్ని ఏమంటారు? నేనేం చేశాను? లేనిపోయిన అక్రమ సంబంధాలు అంటగట్టి నన్ను పిచ్చివాణ్ణి చేసి వ్యక్తిత్వం లేని మనిషిగా చిత్రించావు. అమ్మా నాన్నల ముందు, ఈ సొసైటీ ముందు నాకు తలవంపులు తీసుకొచ్చావు. నా మ్యారీడ్ లైఫ్ని నాశనం చేశావు. ఇది ద్రోహం కాదా? అక్రమ సంబంధం ఉంది కాబట్టే దాన్ని బయట పెట్టాను. లేనిదాన్ని నేనేం క్రియేట్ చేయలేదే. షట్ అప్! నోటికొచ్చినట్టు మాట్లాడావంటే చంపేస్తాను. నీ పిచ్చి బెదిరింపులకి లొంగి ఉండడానికి నేనేం పిచ్చిదాన్ని కాను. గెట్ లాస్ట్. ఆగు. టాపిక్ డైవర్ట్ చేసి తప్పించుకోవాలని చూడకు. నాతో ఏం చెప్పావు? మీ అత్తారింటికి వెళ్తానని చెప్పలేదు, మరెందుకు వెళ్ళలేదు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్.
నీకు సంబంధం లేని విషయాల గురించి మాట్లాడకు. అవుట్. గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. షీఈ్ రైట్ అంజలి. ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు వెళ్ళు. చందు, వెళ్ళమని తను చెప్పింది కదా, అర్థం కాలేదా? వెళ్ళు. ఇది మా కుటుంబ విషయం. పద. ఎక్కడికి? మన ఇంటికి. డోంట్ టాక్ రబిష్. మర్యాదగా వెళ్ళి అవతలికి. అదేంటి, ఇది మన కుటుంబ విషయం అన్నావు కదా, పద వెళ్దాం. చందు, ఇంకొక్క అడుగు ముందుకు వేశావో మర్యాద దక్కదు. ఏంటి తెగ నీలుగుతున్నావు? రావే. వదులు! వదులు! మర్యాదగా వదులు! వదులు! ఏయ్! వదులు! వదులు! వదలరా! వదులు! మర్యాదగా వదులు! నీకే చెప్తున్నా! వదులు! మనిషివా పశువా? ఇష్టం లేదని చెప్తుంటే అర్థం కాదా? నేను నీతో రాను రాను రాను. గెట్ లాస్ట్ యూ స్టూపిడ్. అర్థమైందా నీ ప్రాణ స్నేహితురాలి మెంటాలిటీ ఏమిటో? అర్థమైందా ఆవిడ ప్లాన్ అంత గొప్పదో? ఇలాంటి దానికోసం నువ్వు మీ ఆయన్ని బాధ పెట్టి ఉన్న ఊరిని అయిన వాళ్ళని అంతకు మించి మంచి ఉద్యోగాన్ని వదిలి వెళ్తావా? చెప్పు. నా భార్యగా నాకు దూరం కావడం నీ ఇష్టం, కానీ నా ఫ్రెండ్స్ని ఆత్మీయుల్ని దూరం చేసే హక్కు అధికారం నీకు లేవు. అండర్స్టాండ్? బెటర్ యు అండర్స్టాండ్. జీవితాంతం మీ కూతురుగానే మీ ఇంట్లోనే ఉంచుకోండి. సెలవు.
మార్పు అనేది జీవి ప్రధాన లక్షణం అంజలి. అది మంచి కానీ చెడు కానీ. గీతలో మార్పు వచ్చింది. తను ఇదివరకట్లా లేదు. గీత విషయంలోనే కాదు, ఏ సందర్భం ఎదురైనా 1కి 10 సార్లు పాసిబిలిటీస్ గురించి ఆలోచించాలి. ఆ తరువాతే ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే ఫలితం కరెక్ట్గా ఉంటుంది. సర్లే, నువ్వు లోపలికి వెళ్ళి. అంజలి, ఇంకెప్పుడు ఇలా తొందరపడదు. నన్ను ఒక ఫ్రెండ్గా, ఓ వెల్విషర్గా నువ్వు అనుకుంటే నాకు తెలియకుండా ఏ పని చేయొద్దు, సరేనా? సూర్య, 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 చూడు. ఆపమ్మ, ఇక్కడ ఆపు. సూర్య, ఈ పరిస్థితిలోనే వస్తే బాగుండదు. నువ్వే వెళ్ళు. పదమ్మ, వెనక్కి చెప్పు. మాట్లాడవే అంజలి, ఇంకోసారి అలా చేయనని మాట. ప్లీజ్, నా మనశ్శాంతి కోసం ప్రతి క్షణం నేను కనిపెడుతూ ఉండడం ఇంపాసిబుల్. అందుకే అడుగుతున్నాను, మాట ఇవ్వు అంజలి. సూర్య, నన్ను పేరుతో పిలవద్దు, నన్ను తాకొద్దు. ఏంటి సూర్య ఇది? నీ తాగుడేంటి? అంజలి ఎంత బాధపడుతుందో తెలుసా? నీ లైఫ్ గురించి ఆలోచించావా? నువ్వెవరా నాకు చెప్పడానికి? అసలు నీకు నాకు సంబంధం ఏంట్రా? సూర్య, ఏయ్, ఇదేగా, దీనికోసమేగా పూసుకు పూసుకు తిరుగుతున్నావు. దీనికోసమేగా ఈ ఇంటి చుట్టూ, దీని చుట్టూ కుక్కలా తిరుగుతున్నావు. సూర్య, సూర్య, మీరు కంట్రోల్ తప్పుతున్నారు. ఏయ్, నా ఇష్టంరా. నువ్వు నా జోలికి వచ్చినప్పుడు, నా భార్య జోలికి వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చినట్టు అనే హక్కు నాకుందిరా. ఇది నా వైఫ్, ఇది నా లైఫ్ రా, నా ఇష్టం రా. తాగుతాను, తిరుగుతాను, ఊరొదిలి వెళ్తాను, ఊరేసుకుంటాను. నీకేంట్రా బాధ? సూర్య ప్లీజ్, ఇంకా చాలు, లోపలికి వెళ్ళండి. నువ్వేంటి మొగుడన్న వెధవ ఇక్కడుంటే నన్ను తిట్టినోడికి సపోర్ట్ ఇస్తున్నావా నువ్వు? మొగుడన్న సెన్స్ ఉందా నీకు?
అసలు నన్ను మొగుళ్ళా చూస్తున్నావే నువ్వు? ఇంత జరిగినా వాడితో తిరగడానికి థూ, నీకు సిగ్గనిపించడం లేదు? ఇంకోసారి మీరిద్దరూ కలిసి కనపడ్డారో ఖబర్దార్, ఖబర్దార్. పతివ్రత మహాపతివ్రత మొగుడింట్లో ఉంటే ఊరు మీద పడి తిరుగుతుంది. పతివ్రత థు, ఈ బతుకు చెడ.